సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అనే అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశించటమే సంక్రాంతి. జయసింహ కల్పద్రుమం అనే గ్రంథం సంక్రాంతిని ఇలా నిర్వచించింది. తత్ర మేషాదిషు ద్వాదశ రాశి క్రమణేషు సంచరితః సూర్యస్య పూర్వన్మాద్రాసే ఉత్తర రాశౌ సంక్రమణ ప్రవేశః సంక్రాంతి. రవి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఎవరైతే స్నానం చేయరో అలాంటి వారు 7 జన్మలు రోగిగా దరిద్రునిగా ఉండిపోతారు. పురాణాల ప్రకారం సూర్య భగవానుడు ఈరోజు తన కుమారుడైన శని ఇంటికి వెళ్తాడు. ఆయనం అనగా పయనించటం అని అర్థం. ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపు పయనించటం. సూర్యుడు భూమికి కొంతకాలం దక్షిణం వైపు పయనించాక దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకు పయనించటం ప్రారంభిస్తాడు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపు పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అని, ఉత్తరం వైపు పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు. ఉత్తరాయణం పుణ్యకాలం అంటే దక్షిణాయనం పాపకాలం అని కాదు. దక్షిణాయనం కూడా పుణ్యకాలమే. అయితే ఉత్తరాయణం విశిష్టత కలిగింది. ఉత్తరాయణంలో లయకారకుడైన పరమశివుడు మేలుకొని ఉంటాడు. ఈ కాలంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడం వల్ల పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు అనువుగా ఉంటుంది. మనం ఉత్తర దిక్కును ఉత్తర భూములను పవిత్రంగా భావించటం వల్ల, వేద జననం ఉత్తర భూముల్లో జరగడం వల్ల హైందవ సంస్కృతి, జ్ఞాన విజ్ఞానం, భాష, నాగరికత ఉత్తరాది వైపు నుంచి దక్షిణాది వైపుకు రావడం వల్ల సమస్త భాషలకు తల్లి అయిన సంస్కృతం ఉత్తరాది వైపున పుట్టడం వల్లను, సమస్త ఋషులకు, దేవతలకు, పండితులకు ఉత్తర భూములే ఆవాస నివాస స్థానాలు కావటం వల్లను, ముఖ్యంగా ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు ఉత్తర పద చలనం చేయటం వల్ల కూడా ఉత్తరాయణ కాలంను పుణ్యకాలంగా హిందువులు భావిస్తారు. సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరంలో 6 నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు, మరో 6 నెలలు ఒకవైపు అంటే ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. భూమిపై రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయి. సూర్యుడు భూమిపై దక్షిణం వైపు పయనిస్తున్నంత కాలం రాత్రిగాను, ఉత్తరం వైపు పయనిస్తున్నంత కాలం పగలుగాను దేవతలకు ఉంటాయి. మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా మేలుకొని ఉంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణం నందు మేలుకొని ఉంటారు. వారు మేలుకొని ఉండగా అడిగిన కోరికలు వెంటనే తీరుస్తారు. ఆ విషయం అందరికీ తెలియచేయడం కోసం పెద్దలు ఈ పండుగలను జరపటం మొదలుపెట్టారు. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి. మకర సంక్రమణం దేవతలకు పగటి కాలం కావడమే ప్రధాన కారణం. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. అయితే 11 సంక్రమణాల్లో ఇవ్వకపోయినా ఈ మకర సంక్రమణం సందర్భంగా మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తారు. ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైనా శ్రేష్టమైనది. ఉత్తరాయణ కాలంలో చేసే దానాలలో ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు, దుంపలు, నువ్వులు, చెరుకు మొదలైనవి ఉత్తమమైనవి. ఈ కాలంలో గోవును దానం చేస్తే స్వర్గవాసం కలుగుతుంది.